మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న హనుమాన్ శోభాయాత్ర. గౌలిగూడ రామ్ మందిరం నుంచి 13 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర. శోభాయాత్ర సాగే రూట్లో 12,000 మంది పోలీసులతో భారీ భద్రత. దాదాపు 450 సీసీ కెమెరాలతో నిఘా. 21వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఎంవివి సిటీ, మధురవాడ, ఆనందపురం వరకు బస్సు యాత్ర. చెల్లూరు దగ్గర సీఎం జగన్ బహిరంగ సభ. రాత్రి అక్కివలసలో సీఎం జగన్ బస. ఇవాళ పిఠాపురంలో నామినేషన్ వేయనున్న పవన్. గొల్లపురోలు నుంచి పిఠాపురం వరకు జనసేన ర్యాలీ. సాయంత్రం ఉప్పాడ, కొత్తపల్లిలో బహిరంగ సభ. ఇవాళ ఉదయం కొడంగల్, సాయంత్రం నాగర్ కర్నూల్లో రేవంత్ పర్యటన. రేపు ఉదయం సికింద్రాబాద్లో ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొనున్న రేవంత్. నేడు భువనగిరి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ నామినేషన్. హాజరు కానున్న కేంద్ర మంత్రి జైశంకర్, ఎంపీ లక్ష్మణ్. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్. నేడు వర్చువల్గా కోర్టు ముందు హాజరు కానున్న కవిత. నేడు కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ. సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఓ ఇంటిపైకి దూసుకు వెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ప్రమాదం. 2 ప్రయాణికులకు స్వల్ప గాయాలు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఘనంగా సీతారామస్వామి ఆలయంలో ఉత్సవాలు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో రద్దీ. ప్రయాగ్రాజ్ హనుమాన్ గుడికి పోటెత్తిన భక్తులు. మధ్యప్రదేశ్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక అలంకరణ. హనుమాన్ జయంతి సందర్భంగా కరెన్సీతో ఆలయానికి డెకరేషన్. 7,50,000 రూపాయల నోట్లతో అలంకరణ. ఉత్తరప్రదేశ్లో రద్దీగా మారిన ఆలయాలు. అయోధ్య సరయూ నదిలో భక్తుల పుణ్యస్నానాలు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. తిరుమలలో 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,31,00,000. ప్రధాని మోడీ ముస్లింలకు క్షమాపణ చెప్పాలి. మైనార్టీల పట్ల మోడీకున్న ద్వేషమేంటో బయటపడిందన్న ప్రకాష్ రాజ్. రాజౌరిలోని తనమండిలో మోహరించిన భద్రతా సిబ్బంది. కాల్పులు జరగడంతో భారీ భద్రత, కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సిబ్బంది. శ్రీనగర్లో స్వీప్ కార్యక్రమం. ఓటుపై అవగాహన కల్పించిన ఎన్నికల అధికారులు. అర్హులైన వారు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఢిల్లీ ఘాజీపూర్లో డంపింగ్ యార్డ్లో ఆరని మంటలు. ఆదివారం సాయంత్రం నుంచి అదుపు చేసేందుకు ప్రయత్నాలు.